జై వీర హనుమాన్. పోయిన వారం ఆంజనేయ స్వామి తోకకు ఉండే శక్తి, ఆ శక్తి రూపం ఎవరో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వారం ఎప్పటిలాగానే వీర హనుమాన్లో ఘట్టం లంకా నగరం ముట్టడి 22వ భాగం గురించి మనం తెలుసుకుందాం. రావణుడు అశోకవనంలో ఉన్న సీతను చూడబోయేసరికి ఆమె భయంకర రాక్షస స్త్రీల నడుమ తల వంచి కన్నీరు కాచుతూ రాముని గురించే ఆలోచిస్తూ కూర్చుని ఉన్నది. ఎంతో మంచి శుభవార్త తెచ్చిన వాడిలాగా అభినయిస్తూ రావణుడు ఉత్సాహంగా సీతతో, అయిపోయింది, నీ రాముడి యుద్ధంలో చచ్చిపోయాడు. ఇక నువ్వు నా భార్యవు కావటానికి ఎలాంటి అడ్డంకు లేదు. నా భార్యలందరి మీద నిన్ను పెద్ద భార్యను చేస్తాను. రాముడు ఎలా చచ్చాడో చెబుతాను విను. రాముడు వానరసేనతో సముద్రాన్ని దాటి విడిసాడిక్కడికి. ప్రయాణపు బడలిక చేత అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రహస్తుడు పెద్ద రాక్షస సేనతో వెళ్ళి వానరసేనను నాశనం చేశాడు. రాముడు నిద్రపోతూ ఉండగా ప్రహస్తుడే అతని తలను నరికాడు. పారిపోదామని ఆకాశంలోకి ఎగిరిన విభీషణుణ్ణి రాక్షసులు పట్టుకున్నారు. లక్ష్మణుడు, కొందరు వానరులు పరిగెత్తారు. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మిగిలిన వానర వీరులు తలలు తెగి చచ్చిపడి ఉన్నారు. వానరుల శవాలు అంతటా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి అన్నాడు. తర్వాత అతను ఒక రాక్షసితో, రాముడి తల తీసుకువచ్చిన విద్యుజ్జిహ్వుణ్ణి పిలుచుకురా అని సీత వినేలాగా అన్నాడు. విద్యుజ్జిహ్వుడు రాముడి తలను, విల్లును తీసుకువచ్చి రావణుడికి నమస్కరించి నిలబడ్డాడు. రావణుడు వాడితో, ఆ రాముడి తల సీత ముందు ఉంచు. ఈ నిర్భాగ్యురాలు తన భర్త గతి చివరకు ఎలాగైందో చూసుకొని అన్నాడు. విద్యుజ్జిహ్వుడు రాముడి తలను సీత ముందు పెట్టి అవతలికి వెళ్ళాడు. వాడి చేతి నుంచి రావణుడు విల్లు తీసుకుని సీతతో, ప్రహస్తుడు నిద్రపోతున్న రాముడి తల నరికిన అనంతరం ఈ విల్లు ఇక్కడికి తెచ్చాడు. ఇక నీకు నేను తప్ప గతి లేదు అన్నాడు. సీత ఆ రాముడి తలను పరీక్షగా చూసి కళ్ళు, తల వెంట్రుకలు, తల మీది చూడామని గుర్తుపట్టి గట్టిగా ఏడుస్తూ కైకను తిట్టిపోసింది. తరువాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆమె రాముడి తల దగ్గరికి తీసుకుని అతని కోసం చాలాసేపు ఏడ్చింది. రాముడి చావు గురించి కౌసల్య లక్ష్మణుడి ద్వారా విని గుండె పగిలి చచ్చిపోతుంది. రాముడి వంశమంతా నాశనమైపోతుంది. ఇదంతా తన మూలాన జరుగుతుందని తెలియక రాముడు తనని పెళ్ళాడాడు. ఆమె రావణుడితో, నన్ను తీసుకుపోయి ఆ రాముడి మీద పడవేసి భార్యాభర్తలను ఏకం చేసిన పుణ్యం కట్టుకో, నేను రాముడితో సహగమనం చేస్తాను అంటూ ఏడ్చింది. ఆమె అలా ఏడుస్తూ ఉండగా ఒక రాక్షసుడు వచ్చి రావణుడికి నమస్కరించి, సేనాపతి అయిన ప్రహస్తుడు వచ్చి ఉన్నాడని చెప్పాడు. అతని వెంట మంత్రులందరూ ఉన్నారట. ఆ మాట వింటూనే రావణుడు బయలుదేరి తన మంత్రులను చూడబోయాడు. అతను అశోకవనం దాటగానే రాముడి తల, విల్లు అంతర్ధానమయ్యాయి. ఇంతలో విభీషణుడి భార్య అయిన సరమ సీత వద్దకు వచ్చింది. సరమ చాలా మంచిది. ఆమె సీత పట్ల చాలా స్నేహంగా ఉండేది. ఆమె సీతను ఊరడిస్తూ రావణుడి భయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా చాటున ఉండి, నీకు రావణుడికి జరిగిన సంభాషణ అంతా విన్నాను. రావణుడు అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ భైరేల మోత విన్నావా? సైనికులను సన్నద్ధం చేస్తున్నారు. యుద్ధానికి ఏనుగులను, గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. రావణుడు రాముడితో యుద్ధానికి తయారవుతున్నాడు. రామలక్ష్మణులు రాక్షసులను అందరినీ చంపి నీ కష్టాలు గట్టెక్కిస్తారు అన్నది. ఈ మాటలకు సీత ఆవేదన కొంత చల్లబడింది. సరమ సీతతో ఇంకా ఇలా చెప్పింది, నేను ఆకాశ మార్గాన రాముడి వద్దకు వెళ్ళి నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పి రావాలనుకుంటున్నాను. నేను ఆకాశంలో గరుత్మంతుడి కన్నా వేగంగా పోగలను తెలుసా? నువ్వు ఆకాశంలో పోగలవన్నా, పాతాళానికి పోగలవన్నా నేను నమ్మగలను. నా కోరిక
తీర్చదలుచుకుంటే ఇప్పుడు రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకునేరా. నాకు రావణుడి భయమే హెచ్చుగా ఉన్నది. రావణుడు ఏం చెయ్యబోతున్నాడో చెబితే నేను నీకు కృతజ్ఞతురాలుగా ఉంటాను అన్నది సీత. సరమ సీత ముఖాన కన్నీరు తుడిచి వెంటనే వెళ్ళి రావణుడు తన మంత్రులతో మాట్లాడేదంతా విని తిరిగి వచ్చి సీతతో ఇలా చెప్పింది. నిన్ను విడిచెయ్యమని రావణుడికి అతని తల్లి అనిరుద్ధుడనే ముసలి మంత్రి ఎంతో దూరం బోధించారు. లేకపోతే అపాయం ఉన్నదని కూడా వాళ్ళు హెచ్చరించారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా రావణుడు వినలేదు. యుద్ధంలో చచ్చేదాకా రావణుడు నిన్ను విడవడు. అతని మంత్రులు కూడా అతన్ని బలపరుస్తున్నారు. శర్మ మాట్లాడుతుండగానే వానర సైన్యాలు చేసే భేరీనాదాలు, శంఖనాదాలు, సింహనాదాలు భూమి దద్దరిల్లేలాగా వినిపించాయి. రాముడు లంకానగరం మీదకి బయలుదేరాడు. రావణుడు వానరసేనల కోలాహలం విని సభలో తన మంత్రులతో మీరు లోగడ హనుమంతుడు సముద్రాన్ని దాటడం గురించి, రాముడి సేనను గురించి గొప్పగా చెప్పారు, విన్నాను. ఇప్పుడు రాముడి పరాక్రమం తలుచుకుని నిరుత్సాహపడి ఒకరి మొహాలు ఒకరు చూడటం కూడా కనిపిస్తూనే ఉన్నది అన్నాడు. ఈ మాట విని మాల్యవంతుడనే రాక్షసుడు, రాజా, రాముడు మనకన్నా బలవంతుడైనప్పుడు అతడితో సంధి చేసుకోవటం తప్పు కాదు. రాముడికి మనకు వైర కారణం సీత. ఆమెను రాముడికి ఇచ్చేస్తే వైరం లేదు అన్నాడు. రావణుడికి కోతుల వల్ల, కొండముచ్చుల వల్ల, భల్లూకాల వల్ల చావు లేకుండా వరం లేదన్న సంగతి కూడా మాల్యవంతుడు జ్ఞాపకం చేశాడు. మాల్యవంతుడి మాట రావణుడికి కొంచెం కూడా రుచించలేదు. అతను మాల్యవంతుడి కేసి తీక్షణంగా చూసి హితం చెబుతున్నట్టు నటిస్తూ, కటువైన మోసపు మాటలు ఎందుకు చెబుతున్నావు? రాముడు మామూలు మనిషి, ఒంటరిగాడు, తండ్రి చేత విడవబడినవాడు, కోతులు సహాయంగా గలవాడు, అడవులు పట్టి తిరుగుతున్నవాడు. అలాంటి వాడు సమర్థుడని ఎలా చెప్పావు? సమస్త రాక్షసులకు ప్రభువును, సమస్త దేవతలను హడలగొట్టిన పరాక్రమశాలిని నేను అతనికి ఎందుకు తీసిపోయాను? నీ జాతిలోనే మహావీరుడు ఉండటం సహించలేకనో లేక శత్రుపక్షపాతంతోనో నువ్వు అలా మాట్లాడి ఉంటావు కానీ మరో కారణం లేదు. నేను సీతను అరణ్యం నుంచి తెచ్చింది తిరిగి ఇచ్చేయటానికా? నే రాముడితో యుద్ధానికి భయపడటమా? రాముడు అంత బలవంతుడైతే నా తల తీయని, కానీ తల వంచడం నా స్వభావం కాదు అన్నాడు. రావణుడికి కోపం వచ్చిందని గ్రహించి మాల్యవంతుడు మౌనం వహించాడు. అతను విజయం కలగాలని రావణుడిని దీవించి వెళ్ళిపోయాక రావణుడు మంత్రులతో రక్షణ చర్యలు చర్చించాడు. లంకానగరపు పడమటి ద్వారాన ఇంద్రజిత్తు, ఉత్తర ద్వారాన సుఖసారణులు, మధ్యలో విరూపాక్షుడు రాక్షస సైనికులతో సహా ఉండేటట్టు నిర్ణయించి మంత్రుల చేత జయ జయ అని పెంచుకొని రావణుడు అంతఃపురానికి వెళ్ళాడు. రాముడు వానర ప్రముఖులందరితో లంకానగరం చేరాక వారిలో వారు ఇలా అనుకున్నారు, ఇదిగో లంకానగరం, దీన్ని జయించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అందుచేత మనం ఇప్పుడు ఏం చేయాలి? విభీషణుడు వారితో, నా మంత్రులు లంకకు పక్షుల రూపంలో వెళ్ళి అక్కడి ఏర్పాట్లన్నీ చూసి వచ్చారు. ప్రహస్తుడు సేనతో తూర్పు ద్వారాన్ని, మహోదర మహాపార్శులు దక్షిణ ద్వారాన్ని కాస్తున్నారు. ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారాన్ని, విరూపాక్షుడు నగర మధ్యాన్ని కాస్తున్నారు అని చెప్పాడు. అతని మంత్రులు కూడా రాముడికి తాము చూసి వచ్చిన వివరాలు చెప్పారు. తరువాత రాముడికి హెచ్చరికగా ఉండగలందులకు విభీషణుడు రావణుడి వెంట అతడితో సమాన బల పరాక్రమాలు గల రాక్షసుల 60 లక్షల మంది ఉన్నారని చెప్పాడు. తన వీరులు ఎవరితో యుద్ధం చేయాలో రాముడు చెప్పాడు. నలుడు తూర్పు ద్వారం వద్ద ఉన్న ప్రహస్తుడితోనూ, అంగదుడు దక్షిణ ద్వారం వద్ద ఉన్న మహాపార్శ్వ మహోదరులతోనూ, హనుమంతుడు పడమటి ద్వారం దగ్గర ఉత్తర ద్వారం వద్ద ఉన్న రావణుడితో రాముడు యుద్ధం చేయాలి. అతని వెంట లక్ష్మణుడు కూడా ఉంటాడు. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు మధ్యసేనతో యుద్ధం చేస్తారు. యుద్ధమప్పుడు
వానరులు మనుష్య రూపాలు ధరించరాదు. అలా అయితే గాని ఎవరు మనవాళ్ళో తెలియదు. రామ, లక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, విభీషణుడు మాత్రమే మనుష్య రూపాలతో యుద్ధం చేస్తారు. ఇలా నిర్ణయించిన అనంతరం రాముడు లక్ష్మణుడితో సహా మహా అందమైన సువేల పర్వతం ఎక్కాడు. అతని వెంట విభీషణుడు మొదలైన వాళ్ళు కూడా ఎక్కి ఆ రాత్రి అక్కడ గడప నిశ్చయించారు. సువేల పర్వత శిఖరం మీద నుంచి చూస్తే త్రికూట పర్వతం మీద నిర్మించిన లంకా నగరం కనపడుతుంది. రాముడు మొదలైన వాళ్ళు లంకా నగరాన్నే గాక అందులో ఉన్న రాక్షసులను కూడా చూశారు. వానరులు సింహనాదాలు చేశారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అందరూ ఆ రాత్రి సువేల పర్వత శిఖరం మీదనే గడిపారు. మన్నాడు తెల్లవారగానే వారికి లంకలోని వనాలు, ఉపవనాలు ఎంతో అందంగా కనిపించాయి. లంకకు అంతటికీ ఎత్తైనది రావణుడి ఇల్లు. దాని చుట్టూ ఎత్తైన చైత్యప్రాసాదం కూడా ఉన్నది. అంతలో సుగ్రీవుడికి రావణుడు కనిపించాడు. సుగ్రీవుడు అతనితో, రావణుడా, నేను రాముడి స్నేహితుణ్ణి, బంటును, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నీ పేరు మంచి కంఠం గలవాడు, కానీ నీకు అసలు కంఠమే లేకుండా చేస్తాను అంటూ రావణుడు సుగ్రీవుడి మీదకి లంఘించాడు. ఇద్దరూ భయంకరంగా పోట్లాడుకున్నారు. చాలాసేపు ఇద్దరూ సమంగానే పోరాడారు. కానీ క్రమంగా రావణుడికి ఆయాసం వచ్చి అతను మాయలకు దిగాడు. అది గ్రహించి సుగ్రీవుడు చప్పున ఆకాశంలోకి ఎగిరాడు. అతను తిరిగి వస్తాడని రావణుడు అనుకున్నాడు. కానీ సుగ్రీవుడు వెళ్ళి రాముడి పక్కన వాలాడు. రాముడు సుగ్రీవుణ్ణి మందలిస్తూ, నాతో చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? రాజులు సాహసాలు చెయ్యరాదు. నీకు ఏమైపోతుందోనని మేమంతా భయపడ్డాం. నీకు అపాయం కలిగి ఉంటే మా గతి ఏమై ఉండేది? రావణుణ్ణి బంధువులతో సహా చంపి విభీషణుడికి పట్టంగట్టి అయోధ్యకు తిరిగిపోవాలన్నది నా సంకల్పం అన్నాడు. రాముడా, సీతను ఎత్తుకుపోయిన ఆ దుర్మార్గుడు కనబడితే ఎలా సహించి ఊరుకోను అన్నాడు సుగ్రీవుడు. అందరూ పర్వతం దిగి వచ్చారు. రాముడు లంక మీదకి యుద్ధానికి పోవటానికి తొందరపడ్డాడు. అతని వెనుకగా విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, సుసేనుడు, నీలుడు, లక్ష్మణుడు నడిచారు. వారి వెనుక మహాసముద్రం లాంటి వానరసేన కదిలింది. రామ లక్ష్మణులు లంకా నగరపు ఉత్తర ద్వారాన్ని ముట్టడించారు. దాన్ని రావణుడు స్వయంగా రక్షిస్తున్నాడు. అక్కడ అంతులేని రాక్షస ఆయుధాలు, కవచాలు ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన ద్వారాల ముట్టడి కూడా అనుకున్న ప్రకారం జరిగింది. సుగ్రీవుడు అవసరాన్ని బట్టి సహాయపడటానికి ఉత్తర పశ్చిమ ద్వారాల మధ్య పెద్ద సేనతో ఉన్నాడు. వానరులు యుద్ధం చేయడానికి చెట్లు, రాళ్ళు పట్టుకున్నారు. మొత్తం వానరసేన లంకను చుట్టుముట్టుకున్నది. వాళ్ల మూలాన త్రికూట పర్వతం కనబడటం లేదు. ఇక వాళ్ల కోలాహలం మాట చెప్పనే అవసరం లేదు. ఆ తరుణంలో విభీషణుడితో చెప్పి రాముడు అంగదుణ్ణి రావణుడి వద్దకు రాయబారిగా పంపనిశ్చయించి అంగదుణ్ణి పిలిపించాడు. అతను రాగానే రావణుడితో తన మాటగా ఇలా చెప్పమన్నాడు. రావణుడా, బ్రహ్మ వల్ల పొందిన వరాల గర్వంతో నువ్వు అనేక పాపాలు చేశావు. నీ గర్వం నశించింది. నా భార్యను ఎత్తుకుపోయావన్న ఆగ్రహంతో నేను యమధర్మరాజులాగా వచ్చాను. నిన్ను చంపటానికి లంకాద్వారం వద్ద ఉన్నాను. నువ్వు ఏ బలం చూసుకుని సీతను ఎత్తుకుపోయావో ఆ బలాన్ని ఇప్పుడు చూపు. సీతను తెచ్చి నాకిచ్చి నన్ను శరణు వేడకపోతే నా క్రూరమైన బాణాలు ఈ లోకంలో రాక్షసులు లేకుండా చేస్తాయి. ధర్మాత్ముడు, నన్ను శరణు చొచ్చినవాడు అయిన విభీషణుణ్ణి లంకకు రాజును చేస్తాను. నువ్వు ధైర్యంగా యుద్ధం చేస్తే చెయ్యి. అంతేగాని పక్షివై ఎక్కడికన్నా పారిపోదామన్నా అది నేను సాగనీయను. నీకు నేనొక మంచి సలహా ఇస్తాను. ఇక నువ్వు లంకను చూడవు.
ఇప్పుడే చక్కగా చూసుకో. ఇప్పుడే నీకు నువ్వు ఉత్తర క్రియలు చేసుకో. నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. తార కొడుకైన అంగదుడు రాముడిచ్చిన ఈ సందేశం తీసుకుని ఆకాశ మార్గాన అతి శీఘ్రంగా రావణుడి ఇంటికి వెళ్ళి మంత్రులతో కూర్చుని ఉన్న రావణుణ్ణి చూశాడు. రావణుడు అతడి చుట్టూ ఉన్న మంత్రులు ప్రశ్నించక ముందే అతను రావణుడికి తన పేరు చెప్పుకొని రాముడి సందేశం వినిపించాడు. అతి పరుషమైన ఆ సందేశం విని రావణుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో అతను కళ్ళెర్రజేసి, ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టి చంపండి అని మళ్ళీ మళ్ళీ అన్నాడు. నలుగురు రాక్షసులు ముందుకు వచ్చి అంగదుణ్ణి పట్టుకున్నారు. అంగదుడు కావాలనే వాళ్లకు పట్టుబడ్డాడు. వాళ్ళు తనను పట్టుకున్న మరుక్షణం అతను వాళ్లను తన 2 చేతుల సందున ఇరికించుకుని ఆకాశంలోకి లేచాడు. అతను ఇంటి శిఖరం మీద వాలి రావణుడు చూస్తుండగానే రాక్షసులను కింద పడేసి ఇంటి శిఖరాన్ని విరిచాడు. తర్వాత అతను తన పేరు చెప్పుకొని సింహనాదం చేసి రాముడి వద్దకు తిరిగి వచ్చాడు. అంగదుడు చేసిన పని రావణుడికి అపశకునం అనిపించింది. అతను ధైర్యాన్ని కోల్పోయి దిక్కులు చూస్తూ నిట్టూర్పులు ఊడ్చాడు. వానరులు యుద్ధం కోసం ఆత్రంగా కాచుకుని ఉన్నారు. పర్వతాకారుడైన సుషేనుడు సుగ్రీవుడి ఆజ్ఞ చొప్పున కొందరు వానర వీరులను వెంట పెట్టుకుని లంక ద్వారాలు 4 కలియ తిరుగుతూ ఉన్నారు. నగరం లోపల రాక్షసులు కూడా ఆయుధాలు ధరించి కోలాహలంగా తిరుగుతున్నారు. కొందరు రాక్షసులు రావణుడి వద్దకు వెళ్ళి వానరులు లంకను ముట్టడించారని చెప్పాడు. రావణుడు వెంటనే సింహాసనం మీది నుంచి లేచి తన ఇంటిపైకి వెళ్ళి లంక చుట్టూ వానర సేనలు ఉండటం చూశాడు. త్రికూట పర్వతం అంతా వానర సేనలతో నిండి ఉన్నది. అంతమంది వానరులను ఎలా చంపాలో అతనికి అంతుపట్టలేదు. రాముడు కూడా లంకా నగర ప్రాకారం వద్దకు వెళ్ళి నగరాన్ని రాక్షసులు ఎంత బాగా రక్షిస్తున్నది చూశాడు. ఆ లంకలోనే కదా సీత చిక్కి ఉన్నదన్న ఆలోచన రాగానే అతనికి దుఃఖము కోపము కలిగాయి. అతను వానరులతో వెంటనే బయలుదేరి శత్రు సంహారం సాగించండి అన్నాడు. వానర శ్రేష్ఠులు చెట్లు శిలలు తీసుకుని అందుకు సిద్ధంగానే ఉన్నారు. రాముడు ఇలా అనగానే వానరులు అక్కడక్కడ ప్రాకారాలు ఎగబాకారు. ద్వారాలపైన వానరుల దాడి ఆరంభమయ్యింది. విభీషణుడు కవచం ధరించి తన మంత్రులతో సహా రాముడి సమీపంలోనే ఉన్నాడు. గజుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాదనుడు అన్ని చోట్ల తిరుగుతూ వానరసేనను రక్షిస్తున్నారు. ఈ స్థితిలో రావణుడు తన రాక్షస సేనలను యుద్ధానికి పొమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసులు సింహనాదాలు చేశారు. భేరీలు మోగాయి, శంఖాలు ఊదారు. ఆవేశపరులై యుద్ధోత్సాహంతో లంక లోపల రాక్షసులు, బయట వానరులు చేసే కోలాహలం మిన్నుముట్టింది. కథ ఇంకా ఉంది.